పుణ్యం కొద్దీ పురుషుడు, దానం కొద్దీ బిడ్డలు అని అంటుంది లోకం. ఇలా దానం యొక్క గొప్పతనాన్ని చెప్తారు. దానం చేసిన వారిలో ప్రముఖులని చెప్తారు. దదీచి తన వెన్నెముకనే దానం చేశారు. ఇంద్రుని వజ్రాయుధం కోసం బలిచక్రవర్తి 3 అడుగుల నేల కావాలంటే దానం చేసి పాతాళానికి వెళ్ళారు. శిబి చక్రవర్తి తను తొడమాసం కోసి పావురాన్ని రక్షించడం కోసం ప్రయత్నం చేశారు. సరిపోకపోతే తానే సమర్పించుకోవడానికి సిద్ధమయ్యారు. నేటి కాలానికి ప్రపంచంలో కలిగిన వారు తమ సొత్తులతో కొంత లేక అంతా దానం చేస్తూనే ఉన్నారు. సమాజ హితం కోసం ఎవరికైనా కావాల్సింది పిడికడి మెతుకులు బతుకున్నప్పుడు చస్తే తగలపెట్టడానికో పూడ్చిపెట్టడానికో కావలసిన చోటు 6 అడుగుల నేల. ఎవరో పోయేటప్పుడు కూడా ఏం పట్టుకుపోయారు? అన్ని మతాలు దానం చేయమని చెప్తాయి. అపాత్రులకు దానం చేయకూడదు. దానం తీసుకునేవారు మనకంటే తక్కువ వారు అనుకోవడం చాలా తప్పు. వారు మనం దానం చేయడానికి వీలు కల్పించినందుకు సంతసించాలి. కలిగినంతలో దానం చేయాలి. శక్తికి మించిన దానం చేయకూడదు. కలిగిన వారు దానం చేయకపోవడం తప్పు. కలగని వారు శక్తికి మించి దానం చేయడం తప్పు. దానం ఏ రూపంలోనూ ఉండవచ్చు. ఒక్క ధనమిస్తేనే దానం కాదు. దశదానాలు అంటారు. అన్నింట్లోనూ గొప్పదైనదేనే అన్నదానం. వెంటనే ఫలితమిచ్చి ప్రాణాన్ని నిలుపుతుంది. ఆ తరువాతది విద్యాదానం. చెప్పుకుంటూ పోతే చాలా ఉంటుంది. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.